నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు చూస్తుంటే విశాఖలో అనేక భూదందాలు అయితే జరిగాయి. మొత్తం ఎలాంటి సెటిల్మెంట్స్ అయినా ఏంటనేది, భూముల గురించి ఎంతమంది వచ్చారో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాజీ ఎంపీ ఎంవివి గారి పేరు వినిపిస్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు వినిపిస్తుంది. ఆయన చుట్టూ ఒక ఉచ్చైతే గట్టిగా బిగుస్తుంది అన్నట్టయితే మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది మరి అసలు? అంటే ఇప్పుడు ఓడిపోయాక ఎంబీబీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఓడిపోతానని. వీళ్ళందరూ కూడా ఇష్టానికి భూదందాలు, సెటిల్మెంట్స్, తర్వాత కబ్జాలు చేయటం, కావాల్సిన వాళ్ళకి పంచటం, ఇట్లా అంతా చేశారు కదండి. ఈ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓడిపోతామని. తెలుగుదేశం వస్తుందని వాళ్ళు ఊహించాల, ఇష్టానికి చేసి పడేశారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎంబీబీకి వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఇరుక్కుంటున్నాయి. ఇప్పుడు చాలా చోట్ల అతను అక్రమంగా ల్యాండ్ గ్రాప్ చేసి, అంటే మరి రియల్ ఎస్టేటో లేకపోతే అమ్మకాలు ఇవో మనకు తెలియదు, అవన్నీ చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు ఈ ఎంబీబీకి అయితే ఇబ్బంది ఎదురవుతుంది. అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు పార్టీని వదిలి వెళ్దామంటే తెలుగుదేశం తీసుకోదు కదా, జనసేనలోకి వెళ్ళలేడు ఆయన. బీజేపీ అంటే తెలియదు మనకి, బీజేపీ స్టాండ్ ఏంటో ఇంకా ఎంబీబీ విషయంలో. కాబట్టి ఇప్పుడు అంతా అయోమయంలో. ఇంకో పక్క మనం చూసామంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నవి ఇవన్నీ, హేమంత్ జైల్లో ఉన్నాడు. అంటే హేమంత్ కూడా ఒక రౌడీ షీటర్ తోనే అసలు ఎంపీకి పనేంటి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తుంటే ఇప్పుడు వైసీపీ నేతలకి కూడా దీంతో సంబంధం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే ఈయననే కాకుండా ఇంకా కొంతమంది నేతలు కూడా ఉన్నారు దీని వెనకాలని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏమైందంటే, మీరు చెప్పినట్టుగా ఒక పోలీసు ఉన్నతాధికారి వెళ్ళి జైల్లో ఉండే మెయిన్ కీలక సూత్రధారి ఎవరైతే ఉన్నాడో, అంటే మీకు గుర్తుంటే ఎంబీబీ కుటుంబ సభ్యులు ఆ మధ్య అప్పుడు కిడ్నాప్ గురయ్యారు. ఫస్ట్ ఏం చేశాడు, ఈ హేమంత్ అన్నవాడు ఈ ఎంబీబీ కొడుకు ఎవరైతే ఉన్నారో శరత్ని కిడ్నాప్ చేసి శరత్ ద్వారా తల్లి జ్యోతినిను జీ వెంకటేశ్వరరావు, మీకు ఐడియా ఉన్నాడు, ఆ జీవిని పిలిపించి వాళ్ళని చిత్రహింసలు పెట్టాడు. 2 రోజులు పెట్టేసరికి వాళ్ళు 1.7 కోట్లు ఏం చేశారు, వెంటనే క్యాష్ తెప్పిస్తే అందులో 40 లక్షలు ఈ హేమంత్ ఫ్రెండ్ ఒక లేడీ ఉంది, ఒక మహిళ, ఆ మహిళకి ఇవ్వడానికి ప్రయత్నించారట. ఆవిడ నేను తీసుకొని పొమ్మందిట. తీసుకొని పొమ్మంటే అప్పుడు ఏమైంది, వీళ్ళు బతిమాలి కాదమ్మా ఇది ఒక ల్యాండ్ సెటిల్మెంట్లో అతనికి మేము ఇవ్వాల్సిన డబ్బు అని చెప్పి బలవంతంగా ఇచ్చారు. సో ఇన్ని జరిగాయి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చాక అప్పుడు ఆ కేసు వాళ్ళు పూర్వాపరాలు విచారించకుండా అది వదిలేశారు ఆ కేసు. అంటే మళ్ళీ ఫర్దర్గా దాని మీద విచారణ జరపకుండా ఈ లొసుగులన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ హేమంత్ అన్నవాడు మీరు చెప్పినట్టుగా రౌడీ షీటరే కాకుండా ఈ ఎంబీవీ తోటి ఈ జీవి ఉన్నాడు కదా, జీ వెంకటేశ్వరరావు, వీళ్ళతోటి చాలా భూదందాలు చేశాడు, ల్యాండ్ సెటిల్మెంట్స్ చేశాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ హేమంత్కి ఈ ఎంబీవీ లేకపోతే ఈ జీవి వీళ్ళు కలిపి చాలా విల్లాలు ఇచ్చారు, చాలా స్థలాలు ఇచ్చారు, బోల్డ్ కార్లు బహుమానంగా ఇచ్చారు. ఒక రౌడీ షీటర్కి ఇన్నెవరైనా ఇస్తారా? అంటే రౌడీ షీటర్ని అంటే ఆయన మీద ఏమైనా కేసు ఉంటే జైల్లో పెట్టించాల్సిందే పోయి ఆయన ఒక ఫ్రెండ్ లాగా ఉండడం. ఇంకొకటి న్యూస్ ఏంటంటే, అనేక పంచాయతీలు ఈయన తేల్చాడు ఎంవివికి ఉన్న భూదందా. అదే చెప్తున్నాను మీకు, ఏంటి ఇది, ఈ అక్రమంగా చేసిన అన్నింటిలో హేమంత్ హ్యాండ్ కూడా ఉంది. అంటే వీళ్ళు కలిసి చేసినప్పుడు అందుకు ప్రతిగా వీళ్ళు బోల్డ్ బహుమానాలు ఇచ్చారు. ఎవరైనా అన్నేసి విల్లాలు ఇస్తారండి? ఒక విల్లా కొండమే మనం చూసాం, అదెవరు ఒక దేవాదాయ శాఖ మహిళ విషయంలో మనం చూసాం. 3 కోట్ల విల్లా అంటేనే గందరగోళమైంది. అలాంటిది ఇన్ని విల్లాలు, ఇన్ని స్థలాలు, బోల్డ్ కార్లుట. అయితే ఈ హేమంత్ అన్నవాడు ఏం చేశాడు, ఒకరోజు కోర్టుకి హాజరైనప్పుడు స్నేహితుల ద్వారా ఒక లేఖ బయటకు విడుదల చేశాడు. అంటే సంతకం చేయకుండా, ఇగో ఇన్ని నాకు ఆస్తులు ఇచ్చారు వీళ్ళు అంటే బహుమానంగా అని చెప్పి బయటికి లేఖ విడుదల చేశాడు. ఇప్పుడు ఎంబీవీ వీటన్నింటిలో పీకలోతు మునిగిపోయి ఇప్పుడు టెన్షన్తో భయపడుతున్నాడు. అంటే ఇప్పుడు మరి చుట్టుకుంటాయి కదా ఇవన్నీ. ఇప్పుడు తెలుగుదేశం ఆ కిడ్నాప్ డ్రామా బయటకు తీసిందంటే, ఇతను ఏమేమి సెటిల్మెంట్స్ చేశాడు, అసలు హేమంత్తో ఎంబీబీకి సంబంధం ఏంటి, వైసీపీ ఒక రాజకీయ నాయకుడికి, ఇవన్నీ బయటకు వస్తాయి కదా, ఖచ్చితంగా బయటకు వస్తాయి, చిన్న విషయాలు కాదు. సో మీరు కనుక ఇప్పుడు చూసారంటేనండి, ఒక్కొక్క నియోజకవర్గంలో లేకపోతే ఒక్కొక్క ఊర్లో లేకపోతే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వైసీపీ నాయకుడు ఎన్ని రకాలుగా ఇరుక్కున్నాడో మీరు చూడండి. మీరు ఎక్కడ తీసుకోండి,
ఎంబీబీ ఇక్కడ, బొత్స మరో పక్క, ఎవరు విజయసాయి రెడ్డి ఇంకో పక్క, ఎవరు లేరు అసలు. పెద్దిరెడ్డి చెప్పొద్దు. ఎన్నికల ముందు జవహర్ రెడ్డి భోగాపురంలో 800 ఎకరాలు. ఇక మీరు ఎవరిని తీసుకోండి. అసలు నిన్న మనం క్లియర్గా మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంటే కనుక అయితే ఇక్కడ వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళెవరు ఈ స్కామ్స్లో ఇరుక్కోలేదు. మీరు అబ్జర్వ్, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఒక ఏమనాలి, ఒక్క వర్గం వాళ్ళు మాత్రం ఈ ల్యాండ్స్ మొత్తం స్కామ్స్లో ఉన్నారు. వీళ్ళు మాత్రం నోర్లు పడేసుకుని బూతులు మాట్లాడి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు వీళ్ళు నాశనం చేసుకున్నారు. అంటే వాళ్ళేమో దోచుకున్నారు, వీళ్ళేమో ఇట్లా నోరు పడేసుకున్నారు. ఈ నోరు పడేసుకుని ఇప్పుడు రాజకీయ భవితవ్యం లేకుండా చేసుకున్నారుగా. ఏ పార్టీలకు కూడా వెళ్లకుండా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ భయం, వీళ్ళు ఇక్కడికి వచ్చి ఎలా మాట్లాడతారు అది కూడా వాళ్ళు పోనీ వ్యక్తిగతంగా కాకుండా ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు వ్యాఖ్యలు చేసి పోనీ ఏం తిట్టుకొని, ఇప్పుడు నిన్న చూసాం మనం ఎక్కడ తెలంగాణ అసెంబ్లీలో నేను దానం నాగేందర్ బూతులు మాట్లాడాడు. మాట్లాడితే అక్బరుద్దీన్ ఓవైసీ అతని చేత క్షమాపణ చెప్పించాడు దానం నాగేందర్ చేత. ఎందుకంటే కొన్ని పదాలు మాకు చాలా ఇది తప్పు కాదు తెలంగాణలో అన్నాడు, కానీ అది తప్పు అని చెప్పి క్షమాపణ చెప్పించారు. క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అక్కడ సంస్కృతి ఎందుకు ఇక్కడ శాసనసభకు వస్తుంది, తెలంగాణ శాసనసభకు ఆంధ్ర సంస్కృతి. 5 ఏళ్ళు వైసీపీ ఒక సంస్కృతిని వాళ్ళు తీసుకొచ్చారు, బూతుల సంస్కృతి అది, అంతే కదా. ఆంధ్ర చట్టసభల్లో బూతులు మాట్లాడుకునేది ఏంటి? అసలు మీరు చట్టసభకు ఎందుకు వస్తున్నారు? మీరందరూ చట్టసభలకు వచ్చేది ప్రజలకి రిప్రజెంటేషన్ తోటి మీరు వస్తున్నారు కాబట్టి మీరు అసలు చట్టసభల సమయాన్ని వృధా చేయకూడదు, మీరు బూతులు మాట్లాడకూడదు. మీరు చదువు లేకపోతే చదువుకోండి, చదువుకుని సంస్కారయుతంగా మాట్లాడండి. ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు చర్చించండి, దానికి ఒక పరిష్కారం తీసుకురండి. మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేది మీరు ఆస్తులు కూడబెట్టుకోవటానికి కాదు, తరతరాలకి. మీరు వచ్చేది ప్రజల కోసం. అది లేకుండా ఏమన్నా అంటే బూతులు మాట్లాడేసి రెచ్చిపోయి మీద పడిపోయి సమయాన్ని వృధా చేసి మార్షల్స్ చేత కావాలని బలవంతంగా బయటకు నెట్టించుకుని మళ్ళీ దానికి ఒక వీడియో చేసుకుని దాన్ని ప్రజల్లోకి పంపించి ప్రజలు తన్నాలు ఒక్కొక్కళ్ళని. నిజంగా చెప్తున్నా, ఇలా చేసే వాళ్ళందరినీ ప్రజలు రియాక్ట్ అవ్వాలి వాళ్ళ మీద. మిమ్మల్ని మేము తీసుకెళ్ళి పంపించింది ఇందుకు కాదు, మీకు ఓట్లు వేసింది అని చెప్పి. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు అసలు తెలంగాణలో సంస్కృతి అనేది తప్పు. అయితే వెంటనే దానం నాగేందర్ క్షమాపణ చెప్పాడు నిన్న, ఓకే, అది మంచి విషయమే. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే వీళ్ళందరూ ఈ బూతుల సంస్కృతి తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి, ఈరోజు జరిగింది అదే కదా. ఇప్పుడు ఎంబీవీకి కూడా అదే కదా నష్టం. అంటే ఇతనికి ఏంటంటే ఈ భూదందాలతోటి ఈ అక్రమ వ్యాపారాలతోటి ఇప్పుడు ఇరుక్కుంటున్నాడు. ఇప్పుడు కనుక తెలుగుదేశం ఆ కేసు బయటకు తీసిందనుకోండి, ఎంబీవీ పరిస్థితి మరి ఏమవుతుందో చూడాలి. అంటే జైలుకి వెళ్ళే అవకాశం డెఫినెట్గా. ఇప్పుడు ఇన్ని దందాలు చేసి ఇంత బహుమానాలు ఊరికే ఎవరికే ఎందుకు ఇస్తారమ్మా? ఒక రౌడీ షీటర్కి ఎవరైనా ఇస్తారా? ఈ చిన్న విషయాలు ఇవన్నీ. సో ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.